ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజల, తెలుగు జాతి ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా రాయచూరు నియోజకవర్గంలో పార్టీ అభిమానుల మధ్య, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఈరోజు జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ చైతన్యం తెచ్చి సినీ రంగంలో ఎంతో కళాసేవ చేసి 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి భారతదేశంలోనే చరిత్ర సృష్టించిన మహనీయుడు నందమూరి తారక రామారావు. పేద ప్రజలకు ఒక అజెండాతో, పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించి కొన్ని కోట్ల మంది తెలుగు జాతి హృదయాల్లో నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అలాగే భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. అలాంటి నందమూరి తారక రామారావు గారు పుట్టిన తెలుగుదేశం పార్టీని ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అయితే, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకోవడానికి ఈరోజు కృషి చేస్తున్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీలో మేమంతా కార్యకర్తలుగా ఉన్నందుకు గౌరవం చెందుతున్నాం, ఎంతో సంతోషిస్తున్నాము. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇలాగే ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోయి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సమావేశానికి వచ్చిన అందరూ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.